హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఇది జాగ్వేర్ కంపెనీ ఫ్లెష్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక ఫ్లెష్ ట్యాంక్ బిగించడం మీకు చూపించాను వీడియోలో, నా ఛానల్లో ఉంది ఆ వీడియో. ఇదేంటంటే జాగ్వేర్ కంపెనీ కదా, ఇది ఎలా ఉంటుందో, ఈ మోడల్ ఎలా ఉంటుందో చూపించడం కోసం ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఫ్లెష్ ట్యాంక్ అయినా ఒకే మోడల్లో బిగించవచ్చు. ఇది బాగుంటుంది, ఇది కొంచెం కాస్ట్లీ కూడా. అందుకే ఈ మోడల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బిగించాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ క్యాప్ మోడల్ ఎలా ఉంటుంది. లోపల ఏంటంటే మనకి వాచరు, స్క్రూసు, క్లాంప్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకొని మనం ముందుగా మనం వాచర్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్యాప్కి. ఆ వాచర్ అనేది వాచర్ వల్లే మనకి వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. అలా పెట్టుకొని మనం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. అదే నార్మల్ ఫ్లెష్ ట్యాంక్స్ ఏంటంటే మనం మొత్తం వాటికి లోపల సెట్తో సహా మొత్తం నట్ బోల్ట్ అన్ని టైట్ చేసుకోవాలి, లేకపోతే అవి లూజ్గా వస్తాయి. అదే జాగ్వేర్కి మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కమోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, కమోడ్కి మనకి వాల్ నుంచి ఆ కమోడ్ హోల్కి ఎంత సెంటర్ ఉందో ఆ సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా మనం ఇప్పుడు ఫ్లెష్ ట్యాంక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫ్లెష్ ట్యాంక్ కూడా ఏ విధంగా అయితే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ఒకరితో పని లేకుండా ఆ ఫ్లెష్ ట్యాంక్ అనేది మనకి లెవెల్గా వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, మనకి ఇలాగ పైప్ అనేది కింద ఫ్లెష్ ట్యాంక్ పైప్ అనేది వాటర్ వెళ్ళడానికి మనం చూసుకొని మనకి ఎంత కావాలో అంత చూసుకొని మనం లోపలికి ఒక అరంగుళం వెళ్తే సరిపోతుంది. ఇంక మిగిలింది మనం కట్ చేసేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే డైరెక్ట్ మనం కమోడ్ పెట్టిన దాన్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే మనకి ఎక్కువైంది, అందుకని మనం కట్ చేస్తున్నాం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇందాక మనం తీసిన వాచెస్, స్క్రూస్, రాల్ ప్లగ్స్ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి మన దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాచర్ పెట్టి మనం కింద ఇప్పుడు ఏంటంటే ఇదో లీక్ వాచర్ ఫ్రెండ్స్. మనకి కమోడ్కి ఇది జాగ్వేర్ కాబట్టి డైరెక్ట్ సెట్ అవుతుంది. కొన్ని ఏంటంటే నార్మల్ కంపెనీ అయితే సెట్ అవ్వవు ఫ్రెండ్స్. వాటికి మళ్ళీ మనం టెఫ్లన్ టైప్ వేసి కవరు అవన్నీ ప్యాకింగ్ చేసి ఎంసీల్ పెట్టాలి. వీటికైతే అంత అవసరం లేదు, డైరెక్ట్ వాడిచ్చిన వాచర్తో సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు మనం వాచర్ పెట్టాం, ఇంకా ఎక్కడ లీక్ అనేది మనకు రాదు. వాచర్తో డైరెక్ట్గా పెడితే కంపెనీ దానికి నార్మల్ దానికి ఈ తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇందాక సెంటర్ మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్, పైన గోడ మీద. ఇప్పుడు దీనికి కూడా సెంటర్ మనం మార్కింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ సెంటర్ చూసిన తర్వాత మనకి ఒకటే మెజర్మెంట్ వచ్చింది. అప్పుడు మనకి ఫ్లెష్ ట్యాంక్ అనేది కూడా లెవెల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు కరెక్ట్గా ఆ మార్కింగ్కి, ఆ పైన మార్కింగ్కి, కింద మార్కింగ్కి లెవెల్గా ఉన్నప్పుడు మనం చూసుకొని నెక్స్ట్ వీటి క్లాంపులకి మార్కింగ్ ఇచ్చుకోవడం. వీటికి కూడా ఇదిగోండి ఇలా సెంటర్ మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ డ్రిల్లింగ్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే జాగ్వేర్ దానికి కొంచెం మనకి నార్మల్ దానికి ఏంటంటే ఒక అంగుళం గ్యాప్లో మనకి క్లాంపులు బిగించుకోవడానికి వస్తుంది. దీనికి ఏంటంటే ఒక 2.5 అంగుళాలు తర్వాత మనకి క్లాంపులు బిగించడానికి వచ్చింది మార్కింగ్. ఈ విధంగా మనం టేప్తో దాని మెజర్మెంట్ తీసుకొని ఇలాగ మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత డైరెక్ట్ మనం డ్రిల్లింగ్తో హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం డ్రిల్లింగ్తో హోల్స్ వేసేసుకొని వీటిని టైట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరందరూ ఇలాగ ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ, ప్లంబింగ్కి సంబంధించి కానీ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ మీరు వాటిని చూసి తెలుసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా క్లాంపులు బిగించిన తర్వాత మనం ఫ్లెష్ ట్యాంక్ని ఇలాగ సెట్ చేయాలి ఫ్రెండ్స్. అలా సెట్ చేసి మనం క్లాంపులకి తగిలిస్తే సరిపోతుంది. ఇదిగోండి, క్లాంపులకి మనం జస్ట్ కొంచెం ఫ్లెష్ ట్యాంక్ని పైకి లేపి క్లాంపుల్లో కూర్చోబెడితే సరిపోతుంది. ఇంకా సెట్ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జాగ్వేర్ కంపెనీ ఫ్లెష్ ట్యాంక్ అంటే చాలా
చూడడానికి కూడా లుక్‌గా ఉంటుంది. అందుకే ఈ వీడియో చేయాలని చేశాను ఫ్రెండ్స్. నార్మల్ ఫ్లష్ ట్యాంక్‌లు అంటే మీరు చూసుంటారు. నార్మల్ ఫ్లష్ ట్యాంక్‌కి దీనికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో సిస్టమ్ కూడా చాలా బావుంటుంది. అందుకే ఈ ఫ్లష్ ట్యాంక్ గురించి మీకు వీడియో చేయాలనుకున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్‌లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి.